కింతే ద్విజ బాలపష్టైరమీభి స్వల్పకైరపి. నువ్వేవో పెద్ద ప్రశ్నలు అడుగుతావు అనుకున్నా, ఎక్కడి నుంచి వచ్చో మాకు తెలియదు, కానీ మా దగ్గర పిల్లలకి ప్రశ్నకు సమాధానం తెలుసు. అంటే అక్కడ ఎంత వాళ్ళు ఉన్నారు చూడండి అని ఒక పిల్లని పిలిచాడు. అతని గురించి పరిచయం చేశారు. తత సుతను నామాస బాలో బాలోభ్యమువాచమా బాల అబాల ఉవాచమా. బాలుల్లా కనబడుతున్న అబాలుడు తనని పరిచయం చేసుకుని చెప్తున్నాడు. అంటే పేరుకు బాలుల్లా కనబడుతున్నాడు కానీ అతను అబాలుడు, బాలుడు కాడు, జ్ఞానంలో అధికుడే. ఆ అబాలుడు, ఆయన పేరు సుతను. ఆయన ప్రశ్న అడిగితే ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను, కానీ ఇవి చాలా చిన్న ప్రశ్నలు. నువ్వు నన్ను చిన్నవాడు అనుకున్నావు కనుక వీళ్ళు కూర్చోబెట్టి అడుగుతున్నారు, నేను చెప్తున్నాను విను అని ప్రారంభిస్తున్నాడు. ఒక్కొక్కటి కూడా ఇవి మనకందరికీ పనికొచ్చేవి కనుక. మాతృక అంటే ఏమిటో చెప్తున్నాడు ఇక్కడ. మాతృక అంటే 50 అక్షరాలని మాతృక అంటారు. మళ్ళీ లలితా శాస్త్రంలో మాతృకా వర్ణ రూపుని గుర్తు రావాలి. ఆ జ్ఞానం అంతా ఇక్కడ వచ్చింది. నిజంగా 50 అక్షరాలు ఇచ్చిన ఋషులకు నమస్కారం చేసుకోవాలండి. దానిని అక్షరాభ్యాసంగా దిద్దుకుంటున్న భారత జాతికి నమస్కారం చేసుకోవాలండి. అక్షరక్రమం కాతోనూ టాతోనూ ప్రారంభించగా ఆ నుంచి చివరికి హా వరకు కూడా ద్విత్వాక్షరంగా సంయుక్తాక్షరంగా క్ష పెట్టినప్పటికి కూడా ప్రధానంగా ఇవేగా. ఇవి మామూలు అక్షరాలు కావు, ఇందులో మంత్రశక్తులు ఉన్నాయి, దీనిలో రహస్యాలు ఉన్నాయి. అవేవో ఒకసారి ప్రవచనం చెప్పమంటే నాకు సుమారు 5 రోజులు పట్టింది అదొక్కడే ప్రవచనం చెప్పడానికి 50 అక్షరాల గురించి. అంత ఉందని చెప్పడానికి ఇప్పుడు ప్రస్తావన చేస్తాం. అది పరమశివుడు డమరకుడి నుంచి వచ్చిన శబ్దములు. అందులో ఒక్కొక్కటి ఒక్కొక్క అక్షరం, ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఎన్ని రకాల శక్తులు ఉన్నాయో చూస్తే ఇక్కడ కొన్ని శక్తులు చెప్తున్నాడు ఈ ప్రశ్నలో. మాతృక అంటే అక్షరములు. ఈ అక్షరాలకు మూలము ప్రణవం, ఓంకారం. అదే మాతృలు 52 అక్షరాలు, వాటికి మూలమైనది ఓంకారం. ఇందులో ప్రధానంగా 14 స్వరములు ఉంటాయన్నాడు. 14 స్వరములు అంటే అకారం నుంచి అమ్మహ వరకు చెప్పబడుతుంది. ఇవి నిజానికి మనం రాస్తే 16 వస్తాయి. అరు అరు అడు అడు ఆ దీర్ఘాలు కానీ మనం తీసేస్తే 14 వస్తాయి. ఇక్కడ కానీ అరు అరు అడు అడు తీసేయకండి. ఇప్పుడు అక్కర్లేదని ఎవడు తీసేశాడు. ఇప్పుడు అక్కర్లేదని చెవి పీకేస్తాడంటే వాటి ప్రయోజనం వాటికి ఉంటుంది, వాడి దేవతలు వాళ్ళు ఉంటారు. కనుక 14 స్వరములు ఉంటాయి, 33 హల్లులు ఉంటాయి, అనుస్వారములు ఉంటాయి. అనుస్వారం అంటే అనేది అనుస్వారం అవుతుంది. విసర్గ ఉంటుంది. తర్వాత జిహ్వామూలీయం ఉపధ్వానీయం అని 2 ఉంటాయి అన్నట్టు. జిహ్వామూలీయం ఉపధ్వానీయం ఇవి శబ్దశాస్త్రంలో మనకి వెతికితే పరిస్థితి. జిహ్వామూలీయం అంటే కాముందు విసర్గ వస్తే జిహ్వామూలీయం. ఎలాగంటే మనఃకాసారం అన్న మాట ఉంది. మనోకాసారం అనకూడదు. సంధిలో మనఃకాసారం కాముందు విసర్గ ఉంది. అది పలికేటప్పుడు జిహ్వామూలం నుంచి వస్తుంది. జిహ్వామూలీయం అన్నారు ఇక్కడ. ఉపధ్వానీయం అంటే పాపా ముందుండే విసర్గలు. ఇక్కడ భాష తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కనుక కొంచెం ఉత్సాహపడతారేమో చెప్తుంది. ఇప్పుడు గా ముందు విసర్గ వచ్చింది అనుకోండి, ఆ విసర్గ ఓ అయిపోతుంది. రామ గచ్చతి. ఇక్కడ గా ముందు రామగ విసర్గ ఉంది కదా, అది అనకూడదు, రామో గచ్చతి అవుతుంది. విసర్గ పలకం అక్కడ. రామ కార్యం కరోతి అన్నాం అనుకోండి, రామో కార్యం కరోతి అనకూడదు, రామ కార్యం కరోతి. కాముందు విసర్గ ఓ అవదు. ఇది గ్రామర్ శబ్దశాస్త్రంలో. అక్కడ విసర్గ పలుకుతామే, దానికి జిహ్వామూలీయం అని పేరు. అలా పా అంతే. మరి బాభాలు వచ్చినప్పుడు ముందు రామో రామ బ్రవీతి ఇత్యాదులు వస్తాయి అనుకోండి, అక్కడ రామో అయిపోతుంది, రామహ రాదు. రామ పఠతి వచ్చింది అనుకోండి, అక్కడ మళ్ళీ విసర్గలు వచ్చాయి పా ముందు. దాన్ని ఉపధ్వానీయం అంటారు. పాముందు వచ్చే విసర్గలు ఉపధ్వానీయములు, కాముందు వచ్చే విసర్గలు జిహ్వామూలీయములు. ఇవి విభాగాలు, అక్షరాలు. ఇవి విభాగించి చెప్పాడు. మొత్తం 14 స్వరాలు. ఇది వింటూ ఉంటే తెలుగు పాఠం వినట్టుందండి అంటారేమో, కానీ మన బ్రతుకు పాట అంటే ఇది ఆశ్చర్యం. ఇది తెలుసుకో. కనుక ఇప్పుడు ఎన్నయ్యే స్వరములు మొత్తం 14, 33 హల్లులు, అనుస్వారము, విసర్గ, జిహ్వామూలీయం, ఉపాధ్వానీయం కలిపితే 52 అవుతాయి ప్రధానంగా. ఇవి మాతృకులే చెప్పబడతాయి. నీకు సంఖ్య చెప్పానుగా, అర్థం చెప్తాను విను. అర్థం చెప్పేటప్పుడు నీకు కథ చెప్పాలయ్యా అన్నాడు. కథలో కథ. మిథిలా నగరంలో కౌతుముడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు భూమిపై ఉన్న విద్యలన్నీ చదివేశాడు. ఒక్క మాట తెలుసుకో, సర్వ విద్యలు చదివేశాడు ఆయన. పైగా ఆయన మొత్తం 31,000 సంవత్సరాలు నిరంతరంగా చదివాడు అన్నాడు. 1000 అంటే మీరు ఒప్పుకోకపోతే ఎక్కువ సంవత్సరాలు అనుకోండి చాలు. పైగా ఆయనకి గృహస్థ అయిన తర్వాత
ఒక కొడుకు పుట్టాడు. అతడు ఎప్పుడు జడుల్లో కనబడేవాడు. వాడికి మాతృకలు నేర్పారు, అంతే, అక్షరాలు నేర్పారు. వాడు తప్ప మరి తర్వాత నేర్చుకోలేదు. వాడు మాతృకలే తప్ప మరొకటి లేదు. దానికి తండ్రికి చాలా బాధ కలిగి, నువ్వు మరేమి అధ్యయనం చేయట్లేదు, అక్షరాలు తప్ప ఏమిటి అంటే అది తప్ప మరొకటి చెప్పట్లేదు. మిఠాయిలు తెచ్చట. ఈ మిఠాయిలు నీకు పెడతాను, ఇవి తీసుకుని కొంచెం చదువుకోవయ్యా, చెప్పవయ్యా, నేను చెప్పే చదువు చెప్పవయ్యా అన్నాడు. చిన్న నవ్వు నవ్వి అంటున్నాడు, లడ్డూలు కొరకు ఎవడైనా చదువుతాడయ్యా, మిఠాయి కోసం ఎవడైనా చదువుకుంటాడా, పరమార్థం కోసం చదువుకోవాలి కానీ అన్నట్టు. ఇక్కడ అప్పుడు ఇది ఆశ్చర్యపడిన మామూలు పిల్లాడు కాదు, మిఠాయిల కోసం చదవడు, పరమార్థం కోసం అంటున్నాడు. చూసావా, గొప్ప మాట అన్నావు కనుక నీ ఆయుష్ వృద్ధి చెందుగాక ముందు దీవించి, చాలా బాగున్నది నీ మాట, ఇంత బుద్ధి ఉందే, అలాంటిది నువ్వెందుకు పై చదువుకు వెళ్ళట్లేదు అంటే, నువ్వు చెప్పిన మాతృకలతోనే నాకు అన్నీ తెలిసిపోయే కనుక పైన అక్కర్లేదు అనిపిస్తున్నాను. పైన నేర్చుకోవడం ఎందుకు, కంఠశోష కాకపోతే ఎలాగా, మాతృకలతో అన్నీ ఎలా తెలిసిపోయి అంటే, నాన్న నువ్వు మొత్తం 31,000 సంవత్సరాలు సర్వశాస్త్రాలు చదివి అంటున్నారే, నాకు ఇప్పుడు సందేహం వస్తుంది, నిజంగా చదువుకున్నావా నువ్వు? అరే ఆ మాతృకల్లోనే అన్నీ ఉన్నాయి, నేను చెప్తున్నాను విను అన్నాడు. ఏమిటయ్యా అంటే వివరిస్తున్నాడు. సర్వధర్మములు అందులో ఉన్నాయి విను అని ఆయన చెప్తున్నది. అకారం బ్రహ్మ, ఉకారం విష్ణువు, మకారం రుద్రుడు, ఇది ఓంకారం. కనుక సృష్టికి ఆరంభమైనటువంటి పరతత్వము ఇవాళ ప్రవచనంలో ప్రారంభించినది అన్వయించుకోవాలి సరిగ్గా. సృష్టికి అతీతమైన బ్రహ్మము ఓం అని సృష్టి చెయ్యాలని మూడయ్యాడు అంటే, ఓములో ఉన్న ఆవుము కలిసి వచ్చాయి, అది తెలుసుకోండి. ఓంలోనే ఉన్న కదా అకార ఉకార మకారములు, అకార ఉకార మకారాలు తీసేసి ఓం అనండి, అనలేరు, ఒక్కటి తీసినా అనలేరు. అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకమైనది పరమాత్మ, అది చెప్తున్నాడు ఇక్కడ. సృష్టి శ్రేయుల కోసం ఆ ఓంకారం విచ్చుకుంది, మొగ్గ విచ్చుకుని పువ్వైతే లోపల భాగములు కనబడ్డట్టుగా ఓంకారం వికసితమై సృష్టి శ్రేయకారకమైన బ్రహ్మ విష్ణు రుద్రులయ్యారు. కానీ సృష్టి ఆరంభం అది. పైన అర్ధమాత్ర ఉండదు, ఓం అన్నప్పుడు పైన అర్ధమాత్ర ఉంటుంది. చండీ సప్త చదివే వాళ్ళకి తెలుస్తుంది. అర్ధమాత్ర స్థితాదేవి యానుచ్చార్య విశేషత, యా అనుచ్చార్య, త్రిమాత్ర అర్ధమాత్ర ఓంకారంలోనే ఇదేనండి. ఓం అన్నప్పుడు ఆ ఊమా వినబడేవి, వినబడింది సూక్ష్మంగా ఉండేది. ఓం అని ఆపేశారు కదా అక్కడ, అది అర్ధమాత్ర. అది యా అనుచ్చార్య, అది ఎక్కువగా ఉచ్చరించమన్నాడు, అంటే కాస్తే ఉచ్చరించే కనుక యా అనుచ్చార్య విశేషత. ఆ అర్ధమాత్ర అనంతం, అది అనంతతత్వం, అది శివుడు, అది సదాశివుడు, అది పరమాత్మ. కానీ అర్ధమాత్ర సదాశివుడు. అదే బ్రహ్మ విష్ణు రుద్రుడిని 3 రూపంలో వచ్చింది. అకార కథితో బ్రహ్మ, ఉకారో విష్ణురుచ్యతే, మకారశ్చ స్మృతో రుద్ర, త్రయశ్చైతే గుణాస్మృత. అర్ధమాత్రాచ యా మూర్ధిని, అర్ధమాత్ర అన్నప్పుడు వెళ్ళి శిరస్సుకు తగులుతుందండి. అర్ధమాత్ర ఓం అన్నప్పుడు చివరికి తగిలే చోటు శిరస్థానం, అంటే బ్రహ్మరంధ్ర స్థానం, సహస్రార స్థానం, మూర్ధిని. అది పరమః స సదాశివ, అది సదాశివ స్థానము. అంటే సదాశివుడే 3 రూపం అవుతున్నాడు. ఏమం ఓంకార మాహాత్మ్యం శృతిరేష సనాతని, ఇది ఓంకార మహాత్మ్యం క్లుప్తంగా చెప్తున్నాండి. తర్వాత ఎన్ని చెప్పాను, 14. ఈ 14 అక్షరాలకి 14 మనువులు దేవతలు సుమారు, 14 మనువులు. సృష్టి ఏర్పడిన పద్ధతి మొత్తం అక్షరాలు చూసారా, అంటే సృష్టి ఎలా ఏర్పడిందో అలా అక్షరాలు పేర్చేరు ఋషులు, ఇది తెలుసుకోండి. ఇక్కడ సృష్టి ఏర్పడిన పద్ధతి బ్రహ్మ విష్ణువుల తర్వాత ఆ బ్రహ్మదేవుని ద్వారా సృష్టిని మన్వంతర కాలాలుగా విభాగం చేశాం. ఈ మన్వంతర కాలాలే తర్వాత కాలాల్లో కల్పములు ఇచ్చాయి. ప్రధాన మన్వంతరం అని మన్వంతరముల గురించి చెప్తూ వివరిస్తున్నారు ఇక్కడ. 14 మనువులు, వారు స్వయంభూ, స్వారోచి, ఔత్తమ, రైవత, తామస, చాక్షుష, వైవస్వత, ఇవి ప్రధానమైనవి. అలాగే సావర్ణి, బ్రహ్మ సావర్ణి, రుద్ర సావర్ణి, దక్ష సావర్ణి, ధర్మ సావర్ణి, రౌచ్య, భౌత్య, మొత్తం 14 మంది. అంటే ఇప్పుడు నడుస్తున్న వైస్తవంతరం తర్వాత వచ్చేవాడు సావర్ణి అని చెప్పబడుతున్నవాడు. వీళ్ళ రంగులు చెప్తున్నాడు చూడన్నాడు, అంటే అక్షరాలకు రంగులు ఉంటాయి. ఈ 14 రంగులు ఎలా ఉంటే, తెలుపు, పాండురంగు, తెలుపులో ఒక మరొక షేడ్, ఎరుపు, రాగివన్నె, పసుపు, కపిలవర్ణం, నలుపు, గాఢమైన నలుపు, బూడిద రంగు, ధూళి రంగు, పిశంగవర్ణం, మువ్వన్నెలు, అనేక రంగుల కలయిక. ఇవి క్రమంగా వాటి రంగులు అన్నాడు. 14 రకాల రంగులు షేడ్స్ చెప్పాను. ఆ అక్షరాల్లో ఆ వర్ణములు ఉంటాయి. అదేవిధంగా మరొక ప్రత్యేకత ఏంటంటే, 33 దేవతలు ఎవరైతే చెప్పబడుతున్నారో వాళ్ళ గురించి వివరిస్తున్నట్టుగా. ఇందులో ప్రధానంగా వైవస్వతుడు, క్షకారం తర్వాత వచ్చినటువంటివి. వైవస్వతుడు క్షకారం అంటే సంయుక్తాక్షరం, దీని రంగు నలుపు. ఇక కకారం నుంచి హకారం వరకు 33 దేవతలు, అంటే హల్లులు అన్నాం కదా, వాడి గురించి చెప్తున్నారు. కకారం నుంచి హకారం వరకు ఉండేవి హల్లులు, వాడికి 33 మంది దేవతలు ఉంటారు. ఇందాక చెప్పినటువంటి 33 దేవతలు వారు.